మన జీవితానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అనేక రంగాలకు సంబంధించినటువంటి ప్రవచనాలను ప్రవక్త వారు మనకు చెప్తూ ఉంటారు. ఏమండి? అది ఒక రంగానికి మాత్రమే పరిమితం కదా ఆయన బోధన. ఆధ్యాత్మిక రంగానికి మాత్రమే పరిమితము. ఎలాగ ఆరాధించాలి, నమాజులు ఎలాగ చేసుకోవాలి, లేకపోతే దైవాన్ని ఇంకా ఏ విధంగా పూజించాలి, ఆరాధించాలి, దీనికి మాత్రం సంబంధించిందే కాదు ఆయన బోధనలన్నీ కూడా. జీవితంలో ప్రతి రంగానికి సంబంధించినటువంటి బోధనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. ఎందుకంటే ధర్మం అనేది సంపూర్ణమైనటువంటి జీవన వ్యవస్థ. ఏదో ఒక రంగానికి మాత్రం పరిమితం చేసేది కాదు ధర్మం అంటే. నీ ఆధ్యాత్మిక రంగం ఇలాగ ఉండాలి అని నిర్దేశించి బయట నీ జీవితం ఇష్టం వచ్చినట్లు గడిపోయి అని చెప్తే ధర్మం కాదు అది. ధర్మం అంటే మనిషిని టాప్ టు బాటం అతన్ని మార్గనిర్దేశన చేయాలి. అతని జీవితంలో అన్ని రంగాలను కూడా అది ప్రక్షాళన చేయాలి, సరైనటువంటి మార్గనిర్దేశన చేసి అతను చేయి పట్టుకుని నడిపించాలి. అది ఏ రంగమైనా కావచ్చు, పర్సనల్ రంగం కావచ్చు, పబ్లిక్ రంగం కావచ్చు, పొలిటికల్ రంగం కావచ్చు, ఫైనాన్షియల్ రంగం కావచ్చు, ఏ రంగానికి సంబంధించినటువంటి జీవితాన్నైనా అది అతన్ని ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఇది ధర్మం అంటే. ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు అంటే, మీరు కలిసి కానీ తిన్నట్లయితే, అంటే మీరు భోజనం చేస్తున్నప్పుడు ఒక సామూహికమైనటువంటి భోజనాన్ని మీరు నలుగురు కలిసి చేస్తూ ఉన్నట్లయితే ఇద్దరి భోజనము ముగ్గురికి సరిపోతుంది, అదే ముగ్గురి భోజనము నలుగురికి సరిపోతుంది అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సహజంగా అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల భోజనం ఉందనుకోండి, ముగ్గురు కూర్చున్నారనుకోండి, ఆ ముగ్గురు కూడా సరిపోతుంది, అది కడుపు నిండిపోతుంది. అరే ఇంకొకటి జాయిన్ అయిపోయాడు కదా తగ్గిపోతుందని కాదు. కలిసి కూర్చోవడంలో సామూహికమైనటువంటి సామూహికతలో ఉండే ఆ శుభాలను గురించి ప్రవక్త వారు ఇక్కడ చెప్తున్నారు. మహాశలారా, కలిసి కూర్చుని ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటూ, ఎందుకంటే ఇక్కడ మనం అందరం కూడా మానవులం కదా, మానవత్వం మనలో ఉన్నది. ఈ మానవత్వాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే అనేక రకాల ఉపద్రవాలు మనిషిపై తాండవిస్తాయి. అతని దేశం కానీ అతని సమాజం కానీ సుభిక్షంగా ఉండదు ఈ మానవత్వాన్ని ఎప్పుడైతే మర్చిపోయాడో. అది ఎంత గొప్ప దేశం అని చెప్పేసి మనం గొప్పలు చెప్పుకోవచ్చు. నా దేశం అంత పురాతన దేశం, నా దేశం అంత గొప్ప దేశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కానీ బేసికల్ గా మనం అందరం కూడా మనుషులము, మానవులము. దైవం మనం ఈ దేశంలో పుట్టించాడు. సహజంగా దేశం పట్ల ప్రేమ అనేది అందరికీ ఉంటుంది కదా. మనం ఏ ప్రాంతంలోనైతే పుట్టామో ఆ ప్రాంతంలో ఉంటుంది. దేశము, రాష్ట్రము, ప్రాంతము, ఊరు, ఏ ఊర్లో అయితే పుట్టామో ఆ ఊర్లో ఉంటుంది కదా ప్రేమ. అది సహజం. అది దానికి మనము నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, సమయం అయిపోయింది. ఇక్కడ ప్రవక్త వారు చెప్పింది ఏంటంటే, మీరు కలిసి తిన్నట్లయితే ఇద్దరు వ్యక్తుల భోజనం ముగ్గురు వ్యక్తుల భోజనం నలుగురికి సరిపోతుంది అని చెప్పి, అంటే సామూహికత యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నారు. సరే, ఏదైనా సుఖభావంతో వాటిద్దామని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.